ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మీ లైఫ్లో మీ ఫాదర్ లేని లోటు అనేది? మనం ఈ దేశానికి ఏం చేయగలం, మన ఊరికి మనం ఏం చేసాం అన్న మోటో ఈరోజు మీరు ఏదైతే సర్వీస్ అన్నారో అది స్టార్ట్ అయింది మా ఫాదర్ నుంచి సార్. ఇంత మోటివేషనల్గా స్పీకర్గా ఇంతమందిని నేను ప్రభావితం చేయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను చాలా లోలోకి వెళ్ళిపోయాను సార్, చాలా కాన్ఫిడెంట్ లోలోకి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో నాకు సమాజానికి ఏమన్నా చెయ్యాలని మీరు తహతహలాడుతూ ముందుకెళ్తూ ఉన్నారు. అవును సార్. కానీ అన్నీ ఉన్న వాళ్ళు ఎందుకు అలా అవుతూ ఉన్నారు? ఈ అన్నీ ఉన్నాయి కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏ కంఫర్ట్ జోన్లో ఉంటుంది, ఇంక వాళ్ళకి ఏం కావాలి సార్? ఇక్కడ అన్నీ సమకూరుస్తున్నాయి, ఇంక వాళ్ళు ఏం ఫోకస్ చేస్తాడు? తప్పుదారిలో వెళ్తున్న కొడుకుని కూతుర్ని తల్లిదండ్రులు దండిస్తూనే ఉంటారు. వీళ్ళు చేసిన తర్వాత తప్పు బయటకు వచ్చిన తర్వాత ఏదో రోజు తల్లిదండ్రులు తెలిసింది, అప్పటి వరకు తెలియదు. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది అక్కడే చూసుకుంటారు వీళ్ళు. ఖచ్చితంగా ఈ జనరేషన్ ఉన్న యువత చేతులకు మొబైల్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ గో త్రూ ద మోటివేషన్ అంటే ఏంటి, మంచి మాటలు ఏంటి, దేవుడిని ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. మీరు సబ్జెక్ట్ ఏం చెప్పి చూస్తారు, అరే క్లాస్లోనే చెప్తున్నారు కదా మళ్ళీ ఎక్కడికి కూడా ఎందుకు అని ఏదైతే రీల్స్ ఉన్నాయో వారు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు చేసే రీల్స్, అర్ధనగ్న ప్రదర్శనల వల్ల బాయ్స్ అనేవారు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇలా ప్రేరేపించబడుతున్నారు. అర్ధనగ్నంగా ఉండడం వల్ల దేని వల్ల కదా సార్. మెయిన్ నిజంగా మరి చిన్నపిల్లలు ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వదలలేదు కదా సార్. అమ్మాయిని బట్టలు ఇప్పి వేలాడి తీశారు సార్. అంటే ఎంత శ్రీజాతికి అది అవమానం కదా సార్. ఎవరు ఆపాలి వాటిని? గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. మరి గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు సార్ 2 ఇయర్సా? మనుధర్మశాస్త్రం అనే ఒక హిందువులు ఎంతో పవిత్రంగా ఇప్పుడు భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నటువంటి ఒక గ్రంథాన్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుసా విషయం మీకు? బ్లూ డ్రమ్ము చూస్తే మగవాళ్ళు భయపడి చచ్చిపోయే రోజులు వచ్చిన విషయం తెలుసా? భర్తల్ని చంపేసి సిమెంట్ డ్రమ్ముల్లో పెట్టిన సందర్భాలు, డొమెస్టిక్ వైలెన్స్ ఎన్ని కేసులు పెట్టేసి మగవాళ్ళు సంపాదించిన ఆస్తులు మొత్తం లాక్కెళ్ళిపోతారు. ఇక లేడీస్ అనే వ్యక్తికి ఎక్కడ కష్టం ఉందని మీరు అంటూ ఉన్నారు సార్. ఇప్పుడు కష్టం అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి మరి ఎందుకు అందరు కలిసి లేడీస్ స్టాండ్ తీసుకొని లేడీస్ కష్టాల్లో ఉన్నారు, లేడీస్ కన్నీళ్ళు? వాట్సాప్ యూనివర్సిటీలో చదువును దూరం చేసేసి హిందుత్వం అనే భావజాలాన్ని తలకెక్కించడానికి ట్రై చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పాను సార్. ఏంటి అసలు మీ గోల్ ఏంటి ఆ మాట వెనక? ఇఫ్ యూ గివ్ ఫుడ్ యాజ్ దానా, ఆ క్షణం తినేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం వాడికి ఆకలేస్తుంది, మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది. సో నాట్ సాటిస్ఫైడ్. బట్ ఇఫ్ యూ గివ్ నాలెడ్జ్ యాజ్ దానా, వాడి జీవితాన్ని బాగా చక్కదిద్దుకుంటాడు, వాడి ఫ్యామిలీ బాగుంటుంది, 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతారు సార్. నేను ఈరోజు మోటివేట్ చేసేది ఒక వ్యక్తిని ఉండొచ్చు, నెక్స్ట్ జనరేషన్ మోటివేట్ చేస్తాను నేను. హాయ్ హలో, వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. తన గురించి వింటూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఇంత చిన్న వయసులోనే ఎన్ని బాధ్యతల, ఇంత రెస్పాన్సిబిలిటీయా సొసైటీ పట్ల అని అనిపించింది. తను అచీవ్మెంట్స్కి చాలా అవార్డ్స్ వచ్చాయి, రివార్డ్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం టెడెక్స్ టాక్స్లో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అటువంటి ఒక వ్యక్తి మనోగతాన్ని మీకు పరిచయం చేయాలనేదే బిఎల్ఎం స్టూడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనతో ఉన్నారు భాస్కర్ గారు. ఎక్కడో తుని నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి ప్రపంచంలో వివిధ దేశాల దగ్గర నుంచి వివిధ అప్రిషియేషన్ లెటర్స్, గిఫ్ట్స్, అవార్డ్స్ అన్నీ పొందిన వ్యక్తి. అసలు తను ఈ సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నారు, తను మోటివేషనల్ స్పీకర్గా ఎలా మారారు, సర్వీస్లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి పేదలకి అండగా ఎలా నిలుస్తున్నారు, ఇవన్నీ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్, ఏంటి మీ జర్నీ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? A journey from an ordinary person to an extraordinary. It was indeed nobody can think of. సార్, నా జర్నీ ఎప్పుడు 2012లో స్టార్ట్ అయింది సార్. 2012 వరకు కూడా జేవిఎస్ భాస్కర్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండేది సార్. సో ఫాదర్ ఉండేవారు, అంత సపోర్ట్ కానీ, మంచి కార్పొరేట్ స్కూల్లో చదివాని, అంత కంఫర్ట్ జోన్. సో నాకు ఏ సమస్యలు లేవు సార్.
2012 వరకు కూడా ఏ సమస్య లేకుండా హ్యాపీగా సాగిపోయేది సార్ లైఫ్. సో చాలా కంఫర్ట్‌లో ఉండేది. 2012 తర్వాత నా జర్నీ మారిపోయింది సార్. ఎందుకు అలా మారడానికి కారణం? సో ఆ వయసులో 12 సంవత్సరాలు సార్ నాకు. 7th క్లాస్ చదువుతున్నాను. అప్పటి వరకు బాగున్న జర్నీ ఎందుకు మారిందని మీరు అడిగారు కదా సార్. మా ఫాదరు చనిపోయారు సార్. అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, అప్పుడు లైఫ్ తర్వాత మారిపోయింది సార్. ఎందుకంటే ఆ వయసులో అతిపెద్ద డిజాస్టర్. ఒక 7th క్లాస్ చదువుతున్న బాబు, 12 సంవత్సరాలు చదువుతున్న బాబు ఆ వయసులో తన కాన్ఫిడెన్స్ తన వెనకాల ఒక వెనకాల ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ ఆ ఫాదర్ లేకపోతే ఆ అతిపెద్ద డిజాస్టర్ ఆ వయసులో సార్ ఆ బాబుకి. ఏం చేసేవారండి మీ ఫాదర్? నా ఫాదరు ఫార్మర్‌గా వర్క్ చేసేవారు సార్. సో మాకు ఏ లోటు లేకుండా ప్రతిరోజు కూడా మాకు ఏం కావాలన్నీ అన్నీ సమకూర్చేవారు సార్. ఏ ప్రాబ్లమ్ లేకుండా. ఎవ్రీ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ ఓన్లీ. యెస్ సార్. మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు 7th క్లాస్ చదివేటప్పుడు అంటే 12 ఇయర్స్ అంటున్నారు కదా. యెస్ సార్. మరి మీకు అప్పటి నుంచి మీ మదర్ కానీ మీ పెద్దవాళ్ళు కానీ ఇంకెవరు లేరా ఇంట్లో? ఉన్నారు సార్. మా మదర్ ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు, మా సిస్టర్ కూడా ఉన్నారు సార్. యంగర్ వన్స్ ఆర్ మా బ్రదర్ నాకంటే పెద్దవారు సార్. పెద్దవారు? యెస్ సార్. బ్రదర్ ఏం చేస్తున్నారండి? మా బ్రదర్ అప్పటికి బ్యాంక్ మేనేజర్‌గానే వర్క్ చేస్తున్నారు సార్. ఇండియన్ స్ట్రగుల్స్ ఎక్కడున్నాయి మీకు? ఎందుకు స్ట్రగుల్స్ ఎక్కడ ఉన్నాయని మీరు అడగొచ్చు. సో సార్ ఎందుకంటే బ్రదర్ జాబ్ చేస్తున్నప్పటికీ అప్పుడే ఆ ఫీల్డ్‌లోకి వచ్చారు కొత్తగా. సో అప్పుడు అడిషనల్ మేనేజర్ నుంచి అప్పటికే మేనేజర్‌గా ప్రమోట్ అయ్యారు. సో ఒక ఫాదర్ రోలు మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు సార్. ఎంత బ్రదర్ జాబ్ చేసినా ఫాదర్ ప్లే చేసిన రోల్ ఎవరు చేయలేరు సార్. ఓకే, ఎస్ సార్. కరెక్టే చెప్పారు. సో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మీ లైఫ్లో మీ ఫాదర్ లేని లోటు అనేది? ఫాదర్ లేని లోటు అంటే సార్ నిజంగా ఒక వ్యక్తి సార్ తనకి అన్ని విధాలుగా కూడా ఒక ఫాదర్ పుట్టిన తర్వాత ఒక శిష్యుడుగా నేను పుట్టిన తర్వాత మా ఫాదర్కి ఎన్నో కోరికలు ఉంటాయి. మా బాబు సాధించాలి, అవన్నీ ఎన్నో చూడాలని కోరుకుంటుంది. బట్ ఆ వయసులో పెద్ద ఏం లేదు సార్ అచీవ్మెంట్స్. బట్ ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా ఇంపాక్ట్ చేసింది సార్. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు కూడా ఈరోజు మీరు ఏదైతే సర్వీస్ చేశానని చెప్పారు సార్, ఆ సర్వీస్ అనేది మా ఫాదర్ నుంచి స్టార్ట్ అయింది సార్. ఆయనే ఎప్పుడు చెప్తుండేవారు ఈరోజు మనం పుట్టామంటే ఏదో పర్పస్ ఉంది. సో ఎలా పుట్టి అలా చనిపోకూడదు. మన దేశానికి మనం ఏం చేసాం, మన దేశం మనకి ఏం చేసిందో కాదు, లేకపోతే మన సొసైటీ మనకి ఏం చేసిందో కాదు, మనం ఈ దేశానికి ఏం చేయగలం, మన ఊరికి మనం ఏం చేసాం అన్న మోటో ఈరోజు మీరు ఏదైతే సర్వీస్ అన్నారో అది స్టార్ట్ అయింది మా ఫాదర్ నుంచి సార్. ఆయన కూడా చాలా సర్వీసెస్ యాక్టివిటీ చేసేవారు. లోకల్గా ఉన్న విలేజ్లో కూడా చాలా యాక్టివిటీస్ చేసేవారు. ఇవన్నీ చేసి నన్ను బాగా అతన్ని ఈరోజు మీరు ఏం ఇంపాక్ట్ చేసిందన్నారు కదా సార్, ఆయన సర్వీస్ ఏదైతే ఉందో నా మీద చాలా ఇంపాక్ట్ చేసింది సార్. ఓకే, ఎలా మీరు 12th తర్వాత ఎస్ సార్. మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది? సో 12th వరకు కూడా సార్ అప్ టు 12 ఇయర్స్ వరకు కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత సిచ్యువేషన్స్ సరిగా ఎందుకంటే ఫాదర్ చనిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్. తర్వాత నేను ఒక గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళిపోయాను సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మంచి హాస్టల్లో కూడా చదువుకున్నాను సార్. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే. గవర్నమెంట్ స్కూల్లో మంచి హాస్టల్స్ ఉంటాయా? గవర్నమెంట్ స్కూల్లో మంచి హాస్టల్స్ అంటే సార్ ఉన్నదాన్ని మనం మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఉన్న సిచ్యువేషన్లో ఏదైతే ఉందో అదే మనం మంచిగా చూసుకోవాలి సార్. ఇప్పుడు మీరు నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎందుకంటే దేశానికి ఏదో ఇవ్వాలంటారు, మీ దగ్గర ఏమీ లేదు. అవును సార్. అటువంటి వ్యక్తి ఇన్ని అచీవ్మెంట్స్, ఇన్ని మెడల్స్, ఇన్ని అవార్డ్స్ ఎలా హౌ? సార్ దేశానికి ఏదో ఇవ్వాలి అని లేదంటే అప్పుడున్న సిచ్యువేషన్ కాదు సార్. 7th క్లాస్లో ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం అలా ఉండిపోదు కదా సార్. తర్వాత 8th క్లాస్లో సో వేరే స్కూల్ చదివాను. తర్వాత నాకు ఒక ఇంటర్మీడియట్లో సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది సార్. తర్వాత చదువుకున్నాను. సో అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు సార్. దేశానికి ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఆ చిన్న వయసులో ఉంది సార్. అప్పటి నుంచి ఉంది కాబట్టి ఈరోజు చేయగలిగింది సార్. అప్పుడు ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు. సో లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు సార్. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోసెస్. ఉన్న ప్రాబ్లమ్స్ లైఫ్లో ఉండకూడదు కదా సార్. సో ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి సో ఇన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాను. సమాజంలో ఉన్న యువత వాళ్ళు కూడా మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి, స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండాలి. నేను ఏదైతే ఓవర్కమ్ చేస్తున్నా ప్రాబ్లమ్స్ ఈ రోజులో ఉన్న యువత చాలా స్ట్రాంగ్గా ఉండాలనే ఈరోజు నేను వాళ్ళ కోసం చాలా బలంగా నిలబడ్డాను సార్. యువత కోసం అంటే ఎలా నిలబడ్డారు? ఎలా నిలబడ్డాను అంటే సార్ ఈరోజు చాలామంది యువత డిప్రెషన్లో ఉంటున్నారు సార్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా డిప్రెషన్స్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్కి ఎందుకు యువత గురైపోతున్నారు, వాళ్ళకి ప్రాపర్ క్లియర్ విజన్ లేదు సార్, క్లియర్ మిషన్ లేదు వాళ్ళ కెరీర్ మీద, గోల్ మీద. సో ఖచ్చితంగా వాళ్ళకి మిషన్ ఉండి ఒక గోల్ ఉంటే దాని వైపు
వాళ్ళు వాళ్ళు పోరాడతారు ఏదైతే సాధించాలో. క్లియర్ గోల్ లేకపోవడం ఎడిక్షన్స్ గురైపోతున్నారు. ఈరోజు మీరు చూడండి సార్, మొబైల్ ఫోన్స్ ఈరోజు ఎంత టైం వాళ్ళు మొబైల్ ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు, రోజులో వాళ్ళు స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఇటువంటి ఎవరైతే డిప్రెషన్స్లో ఉంటున్నారో, ఏమీ సాధించలేని ఉన్న లైఫ్ ఇంతేనా అనుకున్న వాళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ ఈరోజు, అందుకే మోటివేషనల్ స్పీకర్ ఎందుకు మీరు అడిగారు కాబట్టి నేను కేవలం ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో భారతదేశంలో యువత, వీళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క గోల్ ఏంటి, వాళ్ళు ఫోకస్ చేయించేలాగా, వాళ్ళలో అంతర్గతంగా ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట ప్రపంచానికి తీసేలాగా నేను ఒక స్పీకర్గా అవ్వాలని అనుకున్నాను. ఒక 7th క్లాస్ చదివే అబ్బాయి 12 ఇయర్స్ ఏజ్లో తండ్రిని కోల్పోయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన మీరు మోటివేషనల్ స్పీకర్గా అచీవర్గా ముందున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో పక్క నుండి పెంచుతూ ఉన్నారు. అవును సార్. ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చే వరకు తల్లిదండ్రులు పక్కనే ఉంటున్నారు. అవును సార్. మరి అటువంటి వ్యక్తులు పాడైపోయి పక్కదారులు పడటానికి, అంటే వెన్నెముకగా ఉండవలసిన మీ నాన్నగారు మీతో లేనప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్గా సమాజానికి ఏమన్నా చెయ్యాలని మీరు తహతహలాడుతూ ముందుకెళ్తూ ఉన్నారు. కానీ అన్నీ ఉన్న వాళ్ళు ఎందుకు అలా అవుతూ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? సార్ ఇక్కడ ప్రాబ్లం ఇక్కడే వచ్చింది సార్. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక ఫైట్ చేశాను. ఈ అన్నీ ఉన్నాయి కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు. వాళ్ళకి కంఫర్ట్ జోన్లో ఉంటుంది, ఇంక వాళ్ళకి ఏం కావాలి సార్? ఇక్కడ అన్నీ సమకూరుస్తున్నాయి, ఇంక వాళ్ళు ఏం ఫోకస్ చేస్తాడు? బద్ధకంగా ఇంటి దగ్గర కూర్చొని అన్ని హ్యాబిట్స్కి గురైపోతారు. ఎన్ని కంఫర్ట్ జోన్స్ ఉన్నా కూడా అవును, తప్పుదారిలో వెళ్తున్న కొడుకుని కూతుర్ని తల్లిదండ్రులు దండిస్తూనే ఉంటారు, కంట్రోల్ చేస్తూనే ఉంటారు. మీరన్నట్టుగా వీడియో స్క్రోల్ చేస్తూ ఉన్నారంట. అవును సార్. ఇక్కడ పాయింట్ సార్, తప్పుదావలో చేస్తున్నట్టు తల్లిదండ్రులు దండిస్తారంటే చాలా విషయాలు తెలియకుండా ఈరోజు చాలామంది యువత తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్నారు సార్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు 24/7 మానిటరింగ్ చేయరు కదా సార్. అంత ప్రాబ్లం వీళ్ళు చేసిన తర్వాత, తప్పు బయటకు వచ్చిన తర్వాత ఏదో రోజు తల్లిదండ్రులు తెలిసింది, అప్పటి వరకు తెలియదు. ఇప్పుడు మనం చాలా ఇన్సిడెంట్ కూడా చూస్తున్నాం, తర్వాత తెలిసింది పేరెంట్స్కి, ముందు తెలియదు కదా. అది మెయిన్ ఇష్యూ అది సార్. తెలియకుండా చాలా చేస్తున్నాడు, తల్లిదండ్రులు తెలిసి కొన్ని చేయొచ్చు. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ మోటివేషనల్ స్పీకర్ మీరు చాలామందిని చూస్తూ ఉంటారు. ఇప్పుడు యువత ఎటువంటి తప్పులు ఎక్కువగా చేస్తూ ఉన్నారు మీకు తెలిసి? నాకు తెలుసు సార్. ఇప్పుడు యువత ఎందులో తప్పులు చేస్తానంటే, ఇంతకుముందు ఉన్న యువత వేరు, ఇప్పుడు యువత వేరు. అసలు వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కావాలి సార్, ఇన్స్టెంట్ హ్యాపీనెస్. సో మీరు ఇన్స్టెంట్గా ఏమైతే వస్తుందో బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా, లేకపోతే వాళ్ళు ఎక్కువ గేమింగ్, సోషల్ మీడియాలో ఉన్న గేమింగ్ ఎక్కువ వాళ్ళు యూజ్ చేసేది, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు సార్. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కొన్ని గేమ్స్ కానీ దీనికి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు సార్. వీళ్ళు ఎక్కువ ఫోకస్ ఈరోజు 98% ఆఫ్ ద పీపుల్ సార్. నేను మొన్న ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎక్కడ ట్రావెల్ చేసినప్పుడు. సో నాకు ఒక అబ్బాయి, ఒక 4 years బాబు, నైట్ 12 AM నైట్ 12 గంటలకి వాళ్ళ ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని స్క్రీన్ అన్లాక్ చేసాడు, యూట్యూబ్ రీల్స్ చూసుకుంటున్నాడు. అబ్బాయికి 4 సంవత్సరాలు సార్, అబ్బాయికి ఎక్కువ కాదు, 4 సంవత్సరాల నుంచి ఈరోజు ఎవరైనా మీరు చూసుకోండి, ఈరోజు వాళ్ళ రీల్స్కి డాపమైన్ ఏదైతే ఉందో, వాళ్ళు సాటిస్ఫాక్షన్, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది అక్కడే చూసుకుంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఉన్న యువత ఎక్కువ మంది ఫోన్కి అడిక్షన్ ఎక్కువ ఉంది సార్. దానివల్ల వాళ్ళు డిప్రెషన్స్కి, ఎప్పుడైతే ఈ ఫోన్కి అడిక్షన్, డాపమైన్ ఎప్పుడైతే వాళ్ళు పదే కావాలని కోరుకుంటుంది, వాళ్ళు ఎప్పుడైతే చూస్తారు ఇంకా చూడాలి, వాళ్ళ టైం కూడా తెలుసు సార్. దీని మీద ఎప్పుడైతే వాళ్ళు ఉండిపోతున్నారో, చూసి స్ట్రెస్ గురైపోతున్నారు. వాళ్ళ హెయిర్ ఫాల్ తక్కువ వయసులో ఎందుకు హెయిర్, వాళ్ళ ఫేస్ మీద ముడతలు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే మేజర్ రీజన్ ఎక్కువ చూడడం. వాళ్ళు సైంటిస్టులు చెప్తున్నారు సార్, ఎక్కువ స్క్రీన్ ఎక్కువ స్క్రీన్ మీద ఉండిపోతున్నారు సార్. వాళ్ళు చదువు కంటే ఎక్కువ దీని మీదే ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్గా వెళ్ళినప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఏమైనా చెప్పారా ఎప్పుడన్నా ఎవరన్నా? చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు సార్. డిఫరెంట్ ప్రాబ్లం అని కాదు, ఒక్కొక్క అందరికీ ఒకలా ప్రాబ్లం ఉంది సార్. అదే నేను మిమ్మల్ని బాగా ఇలా ఉన్నారేంటి అని అనిపించింది. అంటే సార్ చాలామంది చెప్పారు సార్, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా మైండే నా కంట్రోల్లో లేదు అని చాలామంది చెప్పారు సార్. వాళ్ళు సో నేను కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాను, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది కూడా నేను వాళ్ళకి చెప్పాను సార్. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో మనం ఏ సక్సెస్ సాధించాలని ఎలా ఉన్నా మన కంట్రోల్లో మనం ఉండాలి. సో మన కంట్రోల్లో మనకి ఎప్పుడు ఉంటుంది సార్, మన మైండ్ మన కంట్రోల్లోకి ఎప్పుడు ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చాలా కాన్షియస్గా ఉండాలి.
ఎప్పుడైతే మనం కాన్షియస్గా ఉన్నామో, ఎప్పుడైతే మనల్ని మన కంట్రోల్లో ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎవ్రీడే మెడిటేషన్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీడే మెడిటేషన్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని కంట్రోల్ చేసుకోగలరు. మనం కంట్రోల్ చేసుకోవాలంటే సో మన మైండ్ అనేక రకమైన ఎడిక్షన్స్కి వెళ్ళిపోద్ది. కామన్గా మన మైండ్ అనేక రకమైన ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చూసాం, ఇప్పుడు బయట ఐస్ క్రీమ్ ఏమన్నా తినాలనిపిస్తుంది. సో మనకి ఒక 5 నిమిషాలు యాక్టివ్గా ఉంటుంది. ఎనీ హ్యాబిట్ ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఒక 5 నిమిషాలు మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఆ 5 నిమిషాలు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎస్ సార్, ఎస్ యూ 5 మినిట్స్ టూ మచ్ యాక్టివ్గా ఉంటుంది సార్. ఈ 5 మినిట్స్ యాక్టివ్గా ఉండని చెప్పు కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఎప్పుడు మన సెల్ఫ్ మనం చెప్పుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే, దిస్ ఈస్ ద నాట్ వే, సో నా గోల్ ఇది, నా ప్యాషన్ ఇది. ఎప్పుడు కూడా మైండ్ మనకు చెప్తూనే ఉంటుంది అలా బ్యాడ్ హ్యాబిట్కి వెళ్ళిపో, అలా చేసి అది తిను, అది చేయి, ఇవన్నీ చేయమని ఎప్పటికప్పుడు చెప్పినప్పుడు మనకు సెల్ఫ్గా మనం చెప్పుకోవాలి. సో నా గోల్ ఏంటి? సో మైండ్కున్న నేచర్ రోజుగా 90,000 అబౌవ్ థాట్స్ వస్తుంటాయి. దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలంటే అసలు నువ్వు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అసలు మన మైండ్ మన ఎంత కంట్రోల్లో ఉంది, సో కంట్రోల్లో లేదని మనకు తెలిసిపోద్ది. ఎప్పటికప్పుడు సెల్ఫ్ మనం చెప్పుకోవాలి అండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి సార్. యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా కావచ్చు, ఒక సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిగా కావచ్చు, మనం ఇండియా వైడ్ చూసుకుంటే ప్రతి నిమిషానికి ఒక 2-3 మగవాళ్ళ చేతిలో బలి అవుతున్న ఆడవాళ్ళు ఉన్నారంటూ చిన్నపిల్లల దగ్గర నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అవును సార్. చాలామంది ఏమంటారంటే ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన తర్వాత అవును సార్, వారు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు చేసే రీల్స్, అవును సార్, అర్ధనగ్న ప్రదర్శనల వల్ల బాయ్స్ అనేవారు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇలా ప్రేరేపించబడుతున్నారు వాళ్ళపైన అని అంటూ ఉన్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే డ్రెస్ అంటున్నారు మీరు, డ్రెస్ వల్ల అంటే అవును, ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వేసుకున్న డ్రెస్ వల్ల ప్రేరేపిస్తున్నారు బాయ్స్ అంటున్నారు. సార్ ఈ రోజుల్లో మీరు చాలా ఇన్సిడెంట్స్ మీరు చూడవచ్చు. లేడీస్ని కాదు, చిన్నపిల్లల్ని కాదు సార్, గర్ల్స్ని కాదు, పెద్ద వాళ్ళని కూడా కాదు సార్, బాగా మంచి శారీ కట్టులను కూడా వీళ్ళు ఎవరికైనా చాలా చేస్తున్నారు కదా సార్. మా డ్రెస్ ఏముంది సార్? నా క్వశ్చన్ ఏంటంటే మీరు అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలనే ఈరోజు అమ్మాయిలు కాదు, పెద్ద ఉమెన్స్ని కూడా వదలట్లేదు కదా సార్. మరి వాళ్ళు అర్ధనగ్నంగా ఉన్నారు, చిన్నపిల్లలను కూడా వాళ్ళు అర్ధనగ్నంగా ఉన్నారా సార్? మెయిన్ ఏంటంటే సార్ వాడికి ఒక ప్రాపర్ డిసిప్లిన్గా పెరగదు సమాజంలో, వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళు అసలు మెయిన్ వాడికి బతుకుతున్నాడు ఒక ప్రాపర్ అవగాహన లేదు సార్. అసలు సమాజం మీద అవగాహన లేదు. వాడికి అర్ధనగ్నంగా ఉండడం వల్ల దేని వల్ల కాదు సార్ మెయిన్. నిజంగా మరి చిన్నపిల్లలు ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వదలలేదు కదా సార్ వీళ్ళు. సో మెయిన్ కంప్లీట్గా వాళ్ళని మనం అర్ధనగ్నంగా ఉండడం వల్ల కాదు, లేకపోతే వాళ్ళ యొక్క మెయిన్ మన మైండ్ మన కంట్రోల్ ఉంటే వాళ్ళు ఏం చేయరు కదా. వాడికి అవగాహన లేదు సార్ మెయిన్ సాంఘికంగా. దేనిపైన అవగాహన లేదంటున్నాను మీరు? దీనిపైన అవగాహన అంటే లైఫ్ మీద అవగాహన లేదు వాడికి. లైఫ్ మీద అవగాహన ఉంటే అలా ఎందుకు చేస్తాడు సార్? వాళ్ళ గోల్ ఉంటుంది, దాని మీద ఫోకస్ పెడతాడు. వాడు డివేట్ అవుతుంది, ఇవన్నీ అదర్ ఐడియాస్ వచ్చాయంటే వాడి లైఫ్ మీద వాడు క్లియర్ విజన్ లేదు, మిషన్ లేదు. వాడు విజన్ ఉంటే అందు మీదే ఫోకస్ పెడతాడు కదా సార్. తను ఏదన్నా గోల్ సాధించి ఏదో చేయాలని అనుకుంటాడు. సో ఇవన్నీ డివేట్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడికి ప్రాపర్ మిషన్ లేదు సార్. ఇప్పుడు ఓకే, మీరు ఇందాక దాని గురించి ఆలోచనల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఎందుకంటే కంట్రోలింగ్ థాట్స్, కంట్రోలింగ్ రోజుకి ఇన్ని వస్తే అందులో వన్ ఆఫ్ ద క్రూయల్ అండ్ వెరీ ఆడ్, చాలా దారుణమైన ఆలోచన ఏంటంటే ఆడపిల్లల్ని ఇలా తప్పుగా చూడటం అనేది. అవును సార్. అయితే ఇన్ని సాధించడానికి మీకు వెనక బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత మోటివేషనల్గా స్పీకర్గా ఇంతమందిని నేను ప్రభావితం చేయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆలోచన నాకు మీకు ఇందాక కాన్సెప్ట్లో చెప్పాను చిన్నప్పటి నుంచి కూడా. సో నేను ఆఫ్టర్ వెన్ మై ఫాదర్ పాస్డ్ అవే, చనిపోయిన తర్వాత కూడా సో నేను చాలా లోలోకి వెళ్ళిపోయాను సార్, చాలా కాన్ఫిడెంట్ లోలోకి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో నాకు అనిపించింది ఈరోజు నేను పేపర్ చదివాన్ని. సో పేపర్ చదివినప్పుడు సో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన 2 విద్యార్థులు ఆత్మహత్య, లవ్లో ఫెయిల్ అయిపోయిన ఆత్మహత్య. ఈరోజు కామన్గా వీళ్ళందరూ నేను పేపర్ చదివినప్పుడు అరే వీళ్ళు ఎందుకు ఎలా చేసుకుంటున్నారు అంటే లైఫ్లో ఆ 10th క్లాస్ అవుట్ అండ్ లైఫ్ ఇంకేమీ లేదా? లైఫ్లో లవ్లో ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య, ఇంకేమీ లేదా? అసలు ఫెయిల్యూర్ గురించి మాట్లాడితే మన ఎఫర్ట్ ఫెయిల్ అయింది, మనం ఫెయిల్ అవ్వలేదు సార్. ఒక ఎగ్జామ్ రాసాం, ఎగ్జామ్ మాత్రమే ఫెయిల్ అయింది, వీఆర్ నాట్ ఫెయిల్. మనం చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది, మనం ఫెయిల్ అవ్వలేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ సక్సెస్ సాధిస్తాం. బట్ ఈ రోజున్న యువత, ఈరోజు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే చాలా భయం వేస్తుంది సార్. చిన్న విషయాలు సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఎలా చేసుకోకూడదు. లైఫ్ అనేది ఇంటర్మీడియట్ కాదు, ఇంకా అదర్ ఆప్షన్స్ ఉంటాయి.
సో అందువల్ల నేను ఒక స్పీకర్గా మీరు చెప్పింది నాకు అర్థమైందండి. కానీ ఎందుకు యువత అలా సూసైడ్ చేసుకుంటున్నారు? సూసైడ్ చేసుకుంటున్నారంటే ఎందుకు అంటున్నా నేను. ఎందుకంటే సార్ రీజన్ ఒకటి లవ్. మీకు ఏదైతే ప్రేమ సార్ లవ్ వదిలేసేయండి, ఎడ్యుకేషన్ మీద సూసైడ్ చేసుకుంటారు మ్యాక్సిమం. ఎందుకు? ఇంటర్మీడియట్ ఉంది కదా సార్, ఇప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అంటే సార్, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఎందుకు చేసుకుంటున్నారు, లేకపోతే ఏమైనా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతే వీడి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిన సూసైడ్ చేసుకోవడం, వీళ్ళు వెనకాల ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెడతారు తల్లిదండ్రులు. నువ్వు అలా సాధించాలి, ఇది సాధించాలి, ఒక రెస్ట్రిక్షన్స్ మోడ్లో నువ్వు ఖచ్చితంగా మీ ఫాదర్ ఎంత ఖర్చు పెట్టి మీకు పెడుతున్నారు, నువ్వు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని పేరెంట్స్ నుంచి ప్రెజరు, అండ్ నెక్స్ట్ ప్రెజర్ టీచర్స్ నుంచి, అరే నువ్వు ఖచ్చితంగా నువ్వు సాధించాలి అన్న రెస్ట్రిక్షన్స్. ఇవన్నీ వీళ్ళ ప్రెజర్స్ వల్ల, లేదా సొసైటీ నుంచి కొంత ప్రెజర్ ఉంటుంది, మీ అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు నువ్వు పాస్ అవ్వాలి, ఇవన్నీ వీడు ఎందుకు సూసైడ్ చేసుకుంటుంటే వాళ్ళు ఫెయిల్ అయిపోవడం కాదు సార్, వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక వాడు ఫెయిల్ అయిపోతున్నారు సార్. వీళ్ళందరూ పెట్టిన ప్రెజర్, సోషల్ ప్రెజర్, ఇన్ ఫ్యామిలీ ప్రెజర్, కాలేజ్ స్కూల్ ప్రెజర్, వీళ్ళందరూ నేను పాస్ అవ్వాలి అంటున్నారు, నేను వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి, అందుకే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళ ప్రెజర్ తట్టుకోలే, వీళ్ళని సాటిస్ఫై చేయలేక ఈరోజు యువత చాలా సూసైడ్ చేసుకున్నారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి. మరి అటువంటిప్పుడు మీరు యువతకు కాదు కదా ఈ చేయవలసింది, వాళ్ళ పేరెంట్స్ కదా. పేరెంట్స్ కూడా నేను వస్తాను సార్, నేను యువతే కాదు, నేను పేరెంటింగ్ కూడా చాలామంది పేరెంట్స్ కూడా నేను మాట్లాడతాను సార్. పేరెంట్స్ మీటింగ్స్ కూడా పెట్టినప్పుడు చాలామంది వాళ్ళతో పేరెంట్స్తో మాట్లాడతాను, ఎలా ఉండాలి పేరెంటింగ్, సో ఎలాగా ట్రీట్ చేయాలి, నువ్వు చదువు రాత్రి పగులు నువ్వు వెనకాల ఫోర్స్ చేసి నువ్వు ఎలా ఉండు అలా ఉండదు కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వండి. సో ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేయండి, ప్రెజర్ చేయొద్దు. గైడింగ్ ఈజ్ డిఫరెంట్ ప్రెజర్. నువ్వు చదువు అని ఎక్కువైతే ప్రెజర్ చేస్తున్నారో వాళ్ళు స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది సార్. సో అలా కాకుండా వాడు చదవకపోవడం, ఈరోజు ఎందుకు యువత చదవట్లేదు సార్, చదవకపోవడం వచ్చే నష్టాలు వాడు చెప్పండి, ఖచ్చితంగా వాడు చదువుతాడు. చదవకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈరోజు ఫాదర్ ఎలా ఉన్నారు అని ఈరోజు సార్ ఎలా చెప్పాలంటే చాలా కామ్గా డీసెంట్గా డిసిప్లిన్ చెప్పాలి. కానీ పేరెంటింగ్లో కూడా వాళ్ళు చాలా ఎమోషనల్గా కోపంగా చెప్తే వీడికి నచ్చదు సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా కామ్గా ఒక డీసెంట్గా ఏ వేలో చెప్పాలి, ఒక్కొక్కటి ఒక్కో వేలో చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి ఆ వేలో చెప్తే వాడికి అర్థమవుతే వింటాడు. సో అలా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు చాలామంది. ఆ వేలో చెప్పడం అందరు తల్లిదండ్రులకు రాకపోవచ్చు సార్. సో అందరు తల్లిదండ్రులు రాకపోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలి, వీడు తనంతట తను కూడా తెలుసుకోవాలి. అందరు తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు. ఈవెన్ ఈరోజు ఒక సార్ 6th క్లాస్ స్టూడెంట్కే చాలా మెచ్యూరిటీ వస్తుంది. సో తను నాలెడ్జ్తో పాటు ఈ బుక్స్ అవుతాయి కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్తో పాటు అదర్ బుక్స్ కూడా చదవాలి. మంచి మోటివేషనల్ బుక్స్ కానీ, అబ్దుల్ కలాం గారి బుక్స్ కానీ, ఎవరైతే పెద్ద టాప్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ బుక్స్ చదివారో తను కూడా నేర్చుకుంటాడు. ఎందుకంటే పేరెంట్ ద్వారా కొంత నేర్చుకుంటాడు, వాళ్ళు అందరూ పేరెంట్స్ చదువుకోరు, తనది సమాజంలో తిరుగుతున్నాడు కాబట్టి సమాజం నుంచి కూడా నేర్చుకోవాలి సార్. మీరు చాలా బాగా చెప్తున్నారు. ఒక విషయం నాకు అర్థం కాదు ఏంటంటే సార్, మోటివేషన్ స్పీకర్స్ చాలామంది ఉన్నారు. అవును సార్. వీళ్ళంతా కలిసి ప్రతిరోజు మీరు ఏదైతే చూడొద్దు అంటున్నారో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో, వీటన్నిటిలో కూడా మోటివేషన్స్ మాట్లాడుతూ ఉన్నారు. అవును సార్. వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. అవును సార్. అయినా కూడా ప్రతిసారి మీరు అంటున్నట్టుగా ఈ రేటు పెరుగుతూనే ఉంది. ఉంది సార్, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను 4 years బాబు అంటే ఒకసారి మీరు మీ ఇమాజినేషన్ చేయండి సార్. నేను చెప్పేది 4 years బాబు చూసిన పక్కన పడేది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మోటివేషనల్గా ఇప్పుడు ఇంత డెవలప్ అయ్యి అందరికీ చేతులకు మొబైల్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ గో త్రూ ద మోటివేషన్ అంటే ఏంటి, మంచి మాటలు ఏంటి, దేవుడిని ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. అయినా కూడా వాళ్ళకి స్ట్రెస్ ఎందుకు ఎక్కువ అవుతుంది, ఎందుకు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు? మీరంటే ఫిజికల్గా వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మనం ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాము, ఈ టైంలో మీ మాటలు విని కొంతమంది ప్రభావితం అవచ్చు, అది కూడా మొబైల్లోనే చూడాలి. మొబైల్ చూడటం తప్పని ప్రాస్పెక్టివ్ ఎందుకు వెళ్తుంది సార్? మొబైల్ చూడడం తప్పంటే సార్, ఇప్పుడు కామన్గా మనకు మొబైల్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి, చాలా మనకి సబ్జెక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. మనకి దేనికి అట్రాక్ట్ అవుతారు, ఒక నోటిఫికేషన్ ఉంది, సో యూట్యూబ్ ఏదో వీడియో వచ్చింది, సో దాన్ని కంటిన్యూగా మనకి ఏదైతే వాల్యూ ఎక్కువ చూడడం సార్. వాళ్ళ ఎడిక్షన్ ఎలా ఉంటుందంటే, ఎందుకంటే వాల్యూలో డోపమైన్ హ్యాపీనెస్ ఉండదు. మంచి సబ్జెక్ట్ ఉంది సార్, ఈరోజు ఫిజికల్ సైన్స్ సంథింగ్, దాని మీద ఎక్కువ చూడరు కదా. ఇప్పుడు ఏదైతే మొబైల్ ఫోన్ ఉందో, అవుట్ ఆఫ్ రీల్స్ ఆల్రెడీ ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ ఏమిస్తుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. ఇప్పుడు ఎక్కువ దాంట్లో డిబేట్ అయిపోతారు సార్. జనాలకు కావాల్సింది ఇన్స్టెంట్ హ్యాపీనెస్. మీరు సబ్జెక్ట్ ఏం చెప్పి చూస్తారు, అరే క్లాస్లోనే చెప్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడికి కూడా ఎందుకు అని ఏదైతే రీల్స్ ఉన్నాయో ఎక్కువ ఈరోజు అదే చూసుకుంటారు. వాళ్ళకి ఎందుకు ఏం కావాలో ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఎక్కడుంది అక్కడే ఉంటారు ఈరోజు. ఇప్పుడు మీది ఒక ఆర్గనైజేషన్ ఏదో ఉంది, ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఓకే. కరోనా టైంలో చాలా మందికి మీరు
తోడుగా ఉన్నారు, వారికి కావాల్సినటువంటి అందించారు. అవును. ఎంతమందికి సార్ ఎలా అందించారు? సో దాదాపు ఎవరైతే కరోనా వచ్చిందో సార్ వాళ్ళకి 35 మెంబర్స్కి అబోవ్ ఎవరైతే ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు సార్, వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఐటమ్, ఎందుకంటే వాళ్ళకి మేము ముందు అందించారని కాకుండా మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, ముందు వాళ్ళకి ధైర్యం చెప్పాం సార్. ఎందుకంటే చాలామంది కోవిడ్లో కూడా చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా భయపడ్డారు, ఎందుకంటే చాలా డేంజరస్ కోవిడ్ మీరు చూసారు. అంటే ముందు మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, మేము అందరూ వెళ్ళి మేము ముందు ధైర్యంగా ఉండి, సో ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇంటింటికి వెళ్ళి సో ఇది మీరు ఎలా ఉండాలి, ఎలా ఐసోలేషన్లో ఉండండి, భయపడకుండా ధైర్యం మనోధైర్యం ఇచ్చాం. సో తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన కొన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి, ఎందుకంటే సార్ ఆ టైంలో కోవిడ్లో మనకి వర్క్ ప్లేస్ ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండిపోయేవారు, వర్క్ ప్లేస్కి వెళ్ళేవారు కాదు. సో వాళ్ళకి సపోర్ట్గా అందించాలి కాబట్టి మేము ఆర్గనైజేషన్ తరఫున అందించాం సార్. ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్గా వెళ్ళకన్నా టెడెక్స్లో మాట్లాడారు కదా, ఎస్ సార్. ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మీరు బాగా మాట్లాడారు? ఎస్ సార్. ఏంటి సార్ మీకు ఎందుకు ఉమెన్స్ ఎంపవర్ అవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సార్, నేను ఆమె పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, నేను డిగ్రీ. సో పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ చదివినప్పుడు నేను ఏన్షియంట్ హిస్టరీ చదివాను ఒకసారి, ఏన్షియంట్ హిస్టరీ మొత్తం చదివినప్పుడు సార్, సో అప్పట్లో ఉమెన్స్ని ఎలా ట్రీట్ చేసేవారు సార్, బానిసలుగా ట్రీట్ చేసేవారు, స్లేవ్స్గా. వాళ్ళకి సరైన రైట్స్ ఉండేవి కాదు. వాళ్ళు ఇంట్లో పెళ్ళి కూడా వాళ్ళు తక్కువ టైంలోనే చేసేవారు. అందుకే చాలా బాధపడేవారు వాళ్ళు కేవలం ఆ వంటగదికి పరిమితం అయిపోయేవారు. సో అప్పటి నుంచి వాళ్ళు చాలా విధంగా ఈవెన్ ప్రాపర్ ఎడ్యుకేషన్ చదువుకుందన్న వాళ్ళకి రైట్ లేదు. ఏన్షియంట్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏన్షియంట్ అంటే ఇన్ ద సెన్స్ 18th century 17th century నేను మాట్లాడుతున్నాను. క్లియోపాత్ర తెలుసా సార్ మీకు? సార్ క్లియోపాత్ర ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ నాయకురాలు నాగమ్మ తెలుసా? నో సార్ నాయకురాలు నాగమ్మ నాకు తెలుసు. వీళ్ళంతా లేడీస్, ఎస్ సార్. బట్ వీళ్ళే పవర్ఫుల్ ఆ కాలంలో కూడా, ఏన్షియంట్ హిస్టరీలో. ఎస్ సార్. మీరు ఇప్పుడు ఈజిప్షియన్ వెళ్ళినా కూడా అవును సార్. అక్కడ కూడా లేడీసే పవర్ఫుల్. అవును సార్. జెంట్స్ ఎవరైనా రాజులు ఉంటే రాణి యొక్క సలహాలతోనే బ్రతికారు. అటువంటి టైంలో మరి వాళ్ళకి అప్పట్లో వాళ్ళని వంటింటికి పరిమితం చేశారు, ఎటు పోనీ ఏ జనరేషన్లో జరిగింది సార్ అది? అంటే ఈ జనరేషన్ అంటే సార్ అప్పట్లో ఇప్పుడు సతీ సాగమనం ఉంది సార్, మీరు చదివే ఉంటారు దానికోసం. సో భర్త చనిపోతే అదే సేమ్ బతుకున్న బాడీ వెంటనే భర్త మీద కూడా ఇవి చేశారు. సో ఈ టైంలో ఎలా ఉండదంటే సార్, పూర్ణమ్మ, గురజాడ వెంకటప్పర్ గారు రాశారు పూర్ణమ్మ, సో కన్యక. సో ఇందులో ఆ టైంలో ఎలా ఉండదంటే సార్ 6th BC, రిమెంబర్ 6th BC, అంటే నాకు ఇయర్ కట్ట గుర్తులేదు సార్. బట్ ఆ టైంలో ఎలా ఉండదంటే సార్, తక్కువ వయసులో అమ్మాయి ఆడుకునే వయసు, ఆలనా పాలన ఆడుకునే తల్లితో హ్యాపీగా ఉండే వయసులోనే అమ్మాయికి పెళ్లి చేసేవారు. అమ్మాయికి పెళ్ళి అంటే తెలియదు, ప్రాపర్ అవగాహన లేదు. సో పెళ్ళి కూడా ఆ పర్సన్ కూడా అది బాల్య వివాహాలు సార్ అప్పుడు ఆ టైంలో. మరి ఇది కూడా ఒక అమ్మాయికి ఎఫెక్ట్ కదా సార్ ఆ టైంలో. ఈవెన్ ఈ రోజుల్లో కూడా జరుగుతుంది సార్ బాల్య వివాహాలు అన్నట్టు, మీకు ఈవెన్ టిల్ టుడే బాల్య వివాహాలు జరుగుతుంది చాలా. సార్ మీరు ఏ టాపిక్ టచ్ చేశారో తెలుసా? ఎస్ సార్. మనుధర్మశాస్త్రం అనే ఒక హిందువులు ఎంతో పవిత్రంగా ఇప్పుడు భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నటువంటి ఒక గ్రంథాన్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు, తెలుసా విషయం మీకు? నాకు ఐడియా లేదు సార్. బేసికల్గా మనుధర్మ శాస్త్రంలోనే ఆడవారు వంటింట్లోనే ఉండాలి అనేది ఒకటి, అవును సార్. సతీ సహగమనం ఒకటి, ఎస్ సార్. బాల్య వివాహాలు ఒకటి, ఎస్ సార్. ఆడవారు బ్రాహ్మణుల దగ్గర ఉండాలని, ఇవన్నీ ఇటువంటి చాలా నిమ్న వర్గాలని దూరం చేయడం, ఇవన్నీ మనుధర్మ శాస్త్రం మను అనే వ్యక్తి స్మృతిలో ఉన్నాయి. వాటిని మీరు ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు నా ముందుకు వచ్చారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడున్న సిచ్యువేషన్స్, అప్పుడున్న కల్చర్కి అప్పుడు అలా ఉంది సార్. బట్ ఈ రోజుల్లో ఒక స్త్రీ వంటింట్లో ఉండిపోతే ఈ రోజు ఎలా ఉంటుంది సార్? ఒకసారి మీరు నాకు ఆన్సర్ చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ రోజుకి మనం ఫాలో అవుదాం. ఓకే, నేను మీరు అపోజ్ చేశానన్నారు. సో మన ఏదైతే అప్పుడు ఉన్నది ఈ రోజు తీసుకుంటే ఎలా ఉంటుంది, మీరు నాకు ఆన్సర్ చేయండి సార్. అప్పుడుది ఇప్పుడు తీసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది, చాలా అమానవీయంగా ఉంటుంది, అవును సార్, చాలా ఘోరంగా ఉంటుంది. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చాలామంది చాలా అడుగుతున్న తరుణంలో, అప్పట్లో ఎవరైతే ఉన్నారో వారికి ఆడవారి గురించి అన్నీ తెలిసే ఒక ఇంటికి పరిమితం చేశారు. వన్స్ వాళ్ళు బయటికి వెళ్తే, ప్రపంచాన్ని తెలుసుకుంటే భర్తలకి కానీ మగవారికి కానీ హాని కలుగుతుంది అనే ఉద్దేశం ఉండే అలా చేశారంటారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ, ఈవెన్ టిల్ టుడే కూడా, సో ఈ రోజుకి కూడా ఉమెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ రోజుకి టిల్ టుడే. ఎస్ సార్.
న్యాయ వ్యవస్థలు వాళ్ళ వైపే ఉన్నాయి. ఉన్నాయి సార్. సార్ ఇన్ని ఉన్నా కూడా ఇంట్లో అందరూ Yes, ఆ sir. అమ్మాయి ఏడిస్తే, ఆడపిల్ల ఏడిస్తే దేవత ఏడ్చినట్టు లక్ష్మీ రాదు అరిష్టం అని చెప్పే అవును, sir. సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఉన్నాం సార్. ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి అన్న ఉంటే చాలరా బాబు అనే అవును సార్. స్థాయికి వచ్చాం. అవును సార్. ఇంకా ఇప్పుడు కూడా ఆడపిల్లలు ఆడవాళ్ళు కష్టాల్లోనే ఉన్నారని ఎలా ఉన్నారని నేను 100% మీకు గ్యారంటీ ఇస్తాను సార్. సార్ అసలు నిజం స్వతంత్రం అంటే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు సార్? ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకి అర్ధరాత్రి నడిచి వెళ్తే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు ఎందుకు చెప్పారు. నడవాలి సార్ అర్ధరాత్రి? సార్ అంటే ఫ్రీడమ్ వచ్చినట్టు చెప్పారు. ఎందుకు నడవాలి సార్? నడవాలని కాదు సార్, నేను ఏం మాట్లాడుతుంటే ఫ్రీడమ్ ఉన్నట్టు నిజమే. ఈ రోజు కోల్కతా కేసులో డాక్టర్లో చేసినప్పుడు కూడా అమ్మాయిని దారుణంగా చేసి చంపేశారు. హైదరాబాద్లో కేసు ఎవరైతే డాక్టర్ని కూడా హత్య చేసి మరీ చంపేశారు. నిజంగా వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడ ఉంది సార్? సార్, సేమ్ సార్, సార్. స్వతంత్రం వచ్చి సరే. ఎస్ సార్. సరే, మీ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి అడుగుతున్నా. ఎస్ సార్. బ్లూ డ్రమ్ చూస్తే మగవాళ్ళు భయపడి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఆ విషయం తెలుసా మీకు? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సార్. ఓకే, భర్తల్ని చంపేసి అవును సార్. సిమెంట్ డ్రమ్ముల్లో పెట్టిన సందర్భాలు 5 ఉన్నాయి ఉన్నాయి ఈ 5 నెలల కాలంలో. ఉన్నాయి సార్, అవి ఓకే, కూడా ఉన్నాయి. మరి భర్తలకి మగవాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడ ఉంది అనుకుంటారు? సార్, కోర్టులకు వెళ్తే ఖచ్చితంగా. సార్ కోర్టులకు వెళ్తే న్యాయం జరగదు. జరగట్లేదు. ఆ? అవును సార్. ఏమనంటే అక్రమంగా అవును. గృహహింస, అవును. డొమెస్టిక్ వైలెన్స్ ఎన్ని కేసులు పెట్టేసి అవును సార్. మగవాళ్ళు సంపాదించిన ఆస్తులు మొత్తం లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుంది. ఓకే, Yes, sir. ఇంకా లేడీస్ అనే వ్యక్తికి ఎక్కడ కష్టం ఉందనేది మీరు అంటూ ఉన్నారు. సార్ ఇప్పుడు కష్టం అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. మరి అంటే మగవా మీకు ఎస్ సార్ లెటర్ రాసి చనిపోయినటువంటి భర్తలు తెలియదా? ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు సార్. మరి అమ్మాయి మోసం చేసి అమ్మాయి చచ్చిపోయిన సార్ ఇప్పుడు అబ్బాయిలు తెలియదా? ఉన్నారు. మరి ఇప్పుడు అందరూ ఎందుకు అందరు కలిసి లేడీస్ స్టాండ్ తీసుకొని లేడీస్ కష్టాల్లో ఉన్నారు, లేడీస్ కన్నీళ్ళు ఎందుకు సార్? అంతే ఎందుకు అలా చేస్తారు? లేడీస్ కన్నీళ్ళు ఉంటారు సార్. ఎక్కువ సార్ మీరు తీసుకుంటే మేల్ కంటే ఫిమేల్ ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నట్టు మనకి తెలుసు. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మొత్తం రివర్స్. మీరు చెప్పింది మొత్తం రివర్స్ సార్. బట్ మనకి తెలియకుండా రివర్స్ అని మీరు ఎలా చెప్తారు? మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలియదా సార్? ఏం మణిపూర్ చెప్పండి. మణిపూర్ జరిగిన అమ్మాయిని బట్టలు ఇప్పి వేలాడి తీశారు సార్. అక్కడ ఉన్న అంటే ఎంత శ్రీజాత్కి అది అవమానం కాదు సార్. మీరు ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, మణిపూర్ దగ్గరకు వచ్చారు కాబట్టి అవును సార్, నేను మణిపూర్ ఇన్సిడెంట్ మాట్లాడతా. అవును సార్. మణిపూర్లో స్త్రీలు చేయవలసింది ఏంటి సార్? స్త్రీల గురించి కాదు సార్, మణిపూర్ దాని గురించి నేను మాట్లాడతాను సార్. ఎస్ సార్. మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే Yes, sir. మహిళల్ని బట్టలు ఇప్పేసి రోడ్ల మీద నడిపించి అవును సార్. ఒక జాతి మొత్తం వాళ్ళని సెక్షువల్గా హెరాస్ చేసి చంపేసిన ఘటనలో నాకు తెలుసు. అవును సార్. ఎవరాపాలి వాటిని? ఎస్ సార్. ద గవర్నమెంట్ షుడ్ టేక్ ఎన్ యాక్షన్. మరి గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ద గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు డు ద యాక్షన్. ఎందుకు సార్ 2 ఇయర్సా? 2 years తీసుకోలేదు మరి. ఎందుకు? దేర్ ఇస్ అ మిస్టేక్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో. సో గవర్నమెంట్స్ సరిగా ఉంటే వ్యవస్థలు సరిగా ఉంటాయి. Yes, sir, exactly. వ్యవస్థలు సరిగా ఉంటే ప్రెసిడెంట్ వాళ్ళు కూడా అందుకే పెట్టారు. ఇప్పుడు స్టిల్ ఈవెన్ టుడే ద ప్రెసిడెంట్ ఇస్ రన్నింగ్ దేర్. యూజ్ ఏముంది సార్? Use ఏముంది? 2 సంవత్సరాలు ఒక జాతి మొత్తం అంతమైపోయిన తర్వాత, క్రిస్టియన్ అనే ఒక జాతి అంతమైపోయిన తర్వాత ఇంకేంటి? మీరు గతంలో మీరు చెప్పిన దాని ప్రకారం Yeah. ముంబై కావచ్చు, చాలా ఇవన్నీ incidents. కావచ్చు కూడా అవును. జరగవచ్చు. కానీ మీరు ఇటువంటి సిచ్యువేషన్తో ఒక అమ్మాయి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి నాకు ఇటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడు, లేదంటే నేను ఇలా మా పేరెంట్స్ పెట్టే ప్రెషర్ తట్టుకోలేకపోతున్నానని ఎవరైనా చెప్పడం చూసారు మీరు? అంటే పాస్ట్లో చాలామంది చేశారు సార్. చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి సార్ పాస్ట్లో. యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ గెట్ దట్ కేసెస్. బట్ వెన్ ఐ వాస్ డీలింగ్ 2020, 2024, 23rd చాలామంది చెప్పారు. అది ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో దట్ ఈస్ ఎ కామన్ సార్. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ డైరెక్ట్లీ సమ్ కేసెస్ గర్ల్స్కి ఉన్నాయి, సమ్ కేసెస్ బాయ్స్కి ఉన్నాయి. ఇది correct కదా? మీరు ఉన్నాయి. నేను బాయ్స్కి లేవని నేను చెప్పలేదు సార్. సో గర్ల్స్కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ రోజుకి అని నేను చెప్పాను. అలాగని బాయ్స్కి లేవని నేను చెప్పలేదు. చాలా రీసెంట్ కేసెస్ కూడా జరిగాయి. వైజాగ్ కాలేజ్లో టీచర్స్ చేసింది మీకు చూసే దట్ బాయ్స్కి లేవని చెప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే సార్, ఎస్ సార్, బేసికల్గా ఒక అబ్బాయి బయటకు వచ్చి అరిసాడు అనుకోండి, అవును సార్, అందరూ నవ్వుతారు. అదే ఒక అమ్మాయి బయటకు వచ్చి అరిచింది అనుకోండి, అందరు దగ్గరకు ప్యాంపర్ చూపిస్తారు. వీళ్ళు ఫిమేల్ కార్డు, విక్టిమ్ కార్డు, సింపతి కార్డు, ఎన్ని కార్డులు వాడి కోర్టులు కూడా వాళ్ళకి ఫేవర్ గా చేస్తున్నాయి. ఈవెన్ నేను ఈ విషయం కూడా చెప్తాను, కోర్టులు వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాయి. ఈవెన్ చాలా మంది, బట్ కొంతమంది మాత్రం ఇప్పుడు కోల్కతా కేసు తీసుకుంటే ఇక్కడ
విషయం బాధాకరమైన విషయం సార్. కొన్నికే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయలేదు, చనిపేశారు ఘోరంగా. ఒక డ్యూటీలో మీరు కోల్కతా కేసు ఇప్పుడు మీరు చెప్పిన వైజాగ్ కేసు సేమ్ సార్, సేమ్ అదే సార్. సేమ్ అబ్బాయికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంతే. బట్ బై ద వే జస్టిస్ షుడ్ డూ దట్. సార్ మీ సేవల్ని గుర్తించి మీరు చేసిన చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఎస్ సార్. అందుట్లో నేను చూస్తూ ఉన్నప్పుడు లండన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఎస్ సార్. ఆ తర్వాత ప్రముఖులతో చాలా మందితో ఎస్ సార్. మీకు చాలా అవార్డులు వచ్చినాయి. ఎస్ సార్. ఈ అవార్డ్స్ అన్నీ మీకు ఇన్స్పిరేషన్గా ఉంటాయా, లేదంటే ఎందుకు ఈ అవార్డ్స్ నా వర్క్లో నేను వెళ్ళిపోతుంటే అన్న ఫీలింగ్ వస్తుందా? సార్ నాకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఇంకో స్టెప్ ఇంకా చాలా కాన్ఫిడెన్స్ అందిస్తుంది సార్. ఎందుకంటే సార్ నేను చేస్తున్నది వాళ్ళు రికగ్నైజ్ చేశారు దట్ వాట్ ఐ డూ ఆల్ ద థింగ్స్. సో నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది. సో ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. సో ఇంత చేశాను, ఇంత రికగ్నిషన్ వచ్చినప్పుడు అవార్డ్ చూసినప్పుడు వెన్ ఐఎమ్ టేకింగ్ అవార్డ్, సో దట్ డే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా మనసు కోరుకుంటుంది. మనం చేసిన వర్క్ మనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. రికగ్నైజేషన్ అండ్ డోపమైన్కి మీరు అడిక్ట్ అయి ఉన్నారు? నో అడిక్షన్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అడిక్షన్. వాళ్ళు రికగ్నైజ్ అంటే మీరు ఇందాక డోపమైన్ అడిక్షన్ అంటూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి. కొంతమంది మొబైల్స్ ఉంటాయి, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, కొంతమందికి డ్రైవింగ్ ఉంటుంది, కొంతమందికి ఈటింగ్ ఉంటుంది, అడిక్షన్స్ ఉంటాయి. మీకు ఇచ్చే ప్రయారిటీ కానీ మీరు తీసుకున్న అచీవ్మెంట్స్ కానీ మీకు ఒక డోపమైన్ లాగా యూజ్ అవుతాయా అనేది అది ఏం లేదు సార్. జస్ట్ టు ఇన్స్పైర్ అదర్ పీపుల్ తప్ప దెర్ ఇస్ నో యూస్ ఇన్ దట్. సో వెన్ ఐఎమ్ టేకింగ్ అవార్డ్ దట్ అదర్ పీపుల్ విల్ ఇన్స్పైర్ దట్ ఐ డూ, నేను కూడా చేయాలని అనిపిస్తుంది తప్ప అది నో అడిక్షన్ అండ్ నో డోపమైన్. గుడ్ ఆన్సర్. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు మంచి మాటలు చెప్పారు. నేను వెళ్ళిపోయేటప్పుడు ఈ సమాజంలో నేను చేసిన మంచి అనేది ఒక ఫుట్ ప్రింట్లా ఇంప్రెషన్లా ఉండిపోవాలి అన్నట్టు చెప్పారు. అసలు ఎందుకు అంత పెద్ద మాట, ఎందుకని ఏంటి అసలు మీ గోల్ ఏంటి ఆ మాట వెనకాల? సార్ నా గోల్ ఏంటి సార్, మన భారతదేశంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో యువత వీళ్ళని బాగా స్కిల్ చేయాలి సార్. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఎక్కడ లేని యువత మన భారతదేశంలో ఉన్నారు. సో వీళ్ళు చాలామంది వీళ్ళ స్కిల్స్ వీళ్ళు తెలియదు, వీళ్ళ పవర్ వీళ్ళకి తెలియదు. సో అలాగ ఉండిపోతున్నారు. ఆ పవర్ మనం నిజంగా మీరు సాధించగలరు. సో యూ కెన్ ఆల్సో, మీలో కూడా అంతర్గతంగా చాలా పవర్ ఉంది అని వాళ్ళ పవర్ని ఇగ్నైట్ చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు సార్. నిజంగా మీరు ఇప్పుడు ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి ఫుడ్ పెట్టారు అనుకోండి, ఇఫ్ యూ గివ్ ఫుడ్ యాజ్ దానా, ఆ క్షణం తినేస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం వాడికి ఆకలేస్తుంది, మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది. సో నాట్ సాటిస్ఫైడ్. ఇఫ్ యూ గివ్ వస్త్ర యాజ్ దానా, ఇప్పుడు వస్త్రం లేనప్పుడు వస్త్రాన్ని మీరు దానంగా ఇచ్చండి, 2-3 సంవత్సరాలు వాడుతారు, చిరిగిపోద్ది. బట్ ఇఫ్ యూ గివ్ నాలెడ్జ్ యాజ్ దానా, వాడి జీవితాన్ని బాగా చక్కదిద్దుకుంటాడు, వాడి ఫ్యామిలీ బాగుంటుంది, 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతారు సార్. ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ఇవ్వాలి, ఆ స్పార్క్, ఆ మోటివేషన్ ఇస్తే స్టూడెంట్స్ అందరూ కూడా షైన్ అవుతారు. వాళ్ళు షైన్ అవుతూ పాటు వాళ్ళ సొసైటీని షైన్ చేస్తారు. వాళ్ళ ఆటోమేటిక్గా మొత్తం మన నేషన్ షైన్ అవుద్ది, వాళ్ళ జనరేషన్ కూడా షైన్ అవుతుంది సార్. నేను ఈరోజు మోటివేట్ చేసేది ఒక వ్యక్తిని ఉండొచ్చు, నెక్స్ట్ జనరేషన్ మోటివేట్ చేస్తాను నేను మీ ముందు నుంచి చెప్తున్నాను సార్. ఓకే సార్, ఇప్పుడు నేను ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతా. ఎస్ సార్. గత 2000 years నుంచి సేమ్గా చాలా మంది చెప్తున్నారు. అవును సార్. ఎవరు మోటివేట్ అయ్యారు, ఏం సాధించారు సార్? చాలా మంది మోటివేట్ అయ్యారు. నా టీంలోనే చాలా మంది నాకు ఇంగ్లీష్ స్కిల్స్ రావు సార్, నేను ఏం చేయాలన్నట్టు ఉండేవారు. ఈరోజు వీళ్ళు చాలా మంది, దాదాపు కొన్ని 100 మంది ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చింది సార్. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కూడా చాలా సాధించారు. వాళ్ళు చెప్పారు, సార్ ఈరోజు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, ఆ రోజు నేను చాలా లోలో ఉన్నాను, నాకు స్కిల్స్ రావనుకున్నాను, బట్ మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టు, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ చే అని చెప్పారు. ఈరోజు అనుకున్న 100 మంది ఆఫ్ ద ప్రాపర్ ఎవిడెన్స్ దట్ దే ఆర్ అచీవ్డ్ ద గోల్. వాళ్ళు అనుకున్న గోల్ సాధించారు సార్. ఏంటి సార్ గోల్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ గోల్ అంటే సార్, మనం ఏదైతే గోల్ అంటే సార్, ఏది పడితే సాధించడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జాబ్ వస్తే జాబ్కి వెళ్ళిపోవడం కాదు, మనం అనుకున్న గోల్ సాధించడమే. మనం ఏదైతే కోరుకుంటామో, ఒక డాక్టరా, కలెక్టర్, లాయర్, దాన్ని సాధించడమే గోల్ సార్. సార్ నాకు తెలిసి గోల్ అంటే హ్యాపీగా బ్రతకటమే కదా. హ్యాపీగా బతకడం వేరు సార్. ఇక్కడ హ్యాపీగా అందరూ బతుకుతారు హ్యాపీగా. ఎన్ని గోల్స్ నువ్వు సాధించినా రేపు పొద్దున భార్య పిల్లలతో కనీసం స్పెండ్ చేయడానికి టైం లేక, భార్య పిల్లలతో స్పెండ్ చేయడానికి సినిమాకి వెళ్ళడానికి టైం లేకుండా, కనీసం బయటికి వెళ్ళి అందరితో కలిసి చిన్న వర్షం కురిసినప్పుడు బజ్జీలు తినే స్వేచ్ఛ లేని జీవితాన్ని హ్యాపీ లైఫ్స్, గోల్స్ సాధించిన వాళ్ళగా చెప్పుకోవచ్చు. ఎందుకు అలా ఉంటుంది సార్? ఖచ్చితంగా ఒక ఆఫీస్ ఉన్నాడంటే టైం ఉండదు సార్. వీక్ ఆఫ్ ఉండదా సార్? ఈవినింగ్ 6కి 5కి ఆఫీస్ అవుతుంది సార్. ఆ టైంలో ఎంజాయ్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఎవరిలాగండి, ఇప్పుడు ఎలాగైనా మోటివేషనల్ స్పీకర్గా మీ దగ్గర నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎస్ సార్. 9 to 5 జాబుల్ని ఎవడైతే వదిలేస్తాడో వాడే జీవితాన్ని జయించినట్టు అనేది నా ఒపీనియన్. 9 to 5
ఎస్ 9 to 5. మార్నింగ్ 9 to ఈవినింగ్ sir. 5 PM Yes. వరకు ఒకటి దగ్గర బానిసగా బ్రతకకుండా స్వేచ్ఛగా డబ్బు సంపాదించుకొని కుటుంబంతో గడపగలిగే స్తోమత ఉన్నవాడే కరెక్ట్గా ఉన్నాడని నేను అనుకుంటా. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ మీ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఈరోజు ఎందుకు వేరే దగ్గర పనిచేయాలా రీజన్ ఫస్ట్ పాయింట్ సార్. ఈ రోజు మన టైం మన కోసం ఉపయోగించుకోలేదు. ఈ రోజు ఉన్న టైంలో టైంలో నాకున్న ఏదైతే సాధించాలో దానికోసం దాన్ని వర్క్ చేయట్లేదు. సో నాకున్న టైం నాకు ఇవ్వట్లేదు, ఎవడోడి కోసం టైం ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు అదే టైం నాకు మీరు కూడా అదే చేస్తున్నారుగా. లేదు సార్, మీరు కూడా వేరే వాళ్ళని మార్చడం కోసం మీ టైం వేస్ట్ చేస్తున్నారు. వేరే ఇది నా గోల్ కదా సార్, అది నా ప్యాషన్. అది నేను వేరే వాళ్ళ కింద నేను పని చేయట్లేదు కదా సార్. ఇట్ ఈస్ మై ప్యాషన్, నా ప్రొఫెషన్. నా కింద ఎవరు హెడ్ లేదు కదా. సో నా ప్యాషన్, నా ప్రొఫెషన్. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్లో చేస్తే ఏ ప్రైవేట్ జాబ్ ఉండదు కదా సార్. ఇప్పుడు మీకు ఎలా ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది మీకు? ఇన్కమ్ అంటే త్రూ క్లాసెస్ చెప్తారో జనరేట్ అవుతుంది సార్. ఓకే, రైట్. క్లాసెస్ చెప్తారు, చాలా మంది జీవితాలకి దగ్గరగా వెళ్తారు, ఎస్ సార్. వాళ్ళ జీవితాల్లో కొద్దిగా మార్పు తేవడానికి అట్లీస్ట్ ఒక పర్సన్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అందరూ అందరిని మార్చలేరు కదా. అందరూ మారు కదా సార్. అందరూ మైండ్ సెట్ ఒకలా ఉండదు కదా. అందరూ మారిపోతే ఇంకేముంది సార్ లైఫ్. ఇంకా మన వేరుగొట్టేస్తుందేమో అప్పుడు కూడా అందరూ మంచి వాళ్ళు అయిపోతారు. అందరూ తెల్లగుంటే నల్లని ఎవరు పట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా అందరూ యాంకరింగ్ చేస్తే మీకు ఇంకేముంటుంది సార్. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ స్టూడియోలు పెడేస్తే మీకు స్టూడియోకి ఏముంటుంది సార్. ఇంకా దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అట్లీస్ట్ వన్ పర్సన్ విల్ చేంజ్ ఫ్రమ్ మై క్లాస్. నెక్స్ట్ ఏంటి సార్ మీ స్టెప్? సో నెక్స్ట్ సార్ సో ఐ వుడ్ లైక్ టు మోర్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్. సో ఇంకా ఎంటైర్ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా టీం ఉన్నారు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో సో అందించవలసిన సర్వీస్ ఇంకా అందించాలి సార్. మేము ఈవెన్ వేరే వర్క్ చేస్తున్నాం టీం అంతా కూడా. ఇంకా సోషల్గా అంటే కొన్ని స్టేట్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొన్ని స్టేట్స్లో ఇంకా ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంకా పిల్లలు ఏదన్నా ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉందా, సో ఇటువంటి వాళ్ళు అందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసే టైంలో ఉన్నాం సార్. వీళ్ళందరూ కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకొని వీళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయి, ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా మనం సర్వ్ చేయగలమా, ఆ ఏరియాలో ఏమైనా మోటివేషన్ ఇప్పించగలమా, లేకపోతే ఇంకా ఏమీ మనం చేయాలి కాంట్రిబ్యూషన్ అనేది మేము. సో వీఆర్ థింకింగ్ నెక్స్ట్ ఫార్వర్డ్గా మేమందరూ ఒక మీటింగ్ పెట్టుకొని దాని మీద ఇంకా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సాల్వ్ చేయడానికి గ్రామంలో కానీ రూట్స్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో వుడ్ లైక్ టు గో ద గ్రౌండ్ రూట్లో కూడా వెళ్ళి వర్క్ చేయాలని మా ఇంటెన్సిటీ. 2040 కల్లా ఇంకా బాగా వర్క్ చేయాలని మేము సార్. మా 2047 మిషన్ 2047 చంద్రబాబు నాయుడు గారు డాష్ దించేశారా? లేదు సార్, మేము ముందే అనుకున్నాం. మిషన్ 2030, సారీ సార్, మిషన్ 2040 కాదు, మిషన్ 2030 చంద్రబాబు నాయుడు 2047 అంటే మా చంద్రబాబు గారు ఫీల్ అవుతారు సార్. మీది కాదులేండి, మీరు కంగారు పడకండి. సో మిషన్ 2030 సార్, 2030 ఇంకా 5 years అంతే. వీఆర్ వర్కింగ్ డౌన్ ద లైన్ 5 years లో వీఆర్ గోయింగ్ ది గ్రాస్ రూట్. సూపర్. బేసికల్గా సార్ మీరు మోటివేషన్ అంటున్నారు, కానీ చాలామంది నార్త్ నుంచి మన పైన వివిధ లాంగ్వేజ్లు రుద్దడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుని దూరం చేసేసి హిందుత్వం అనే భావజాలాన్ని తలకెక్కించడానికి ట్రై చేస్తున్నారు. వీటిపైన మీ స్టాండ్ ఏంటి? సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు అబౌట్ దిస్ ఈ కార్నర్లో. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దట్ రిగార్డింగ్ ద రిలీజన్ అండ్ పొలిటికల్. So I'm very far off to those things because that is also one kind of motivation. One kind of motivation. I truly found that the true humanity is the real. మానవత్వమే నిజమైన రిలీజన్ సార్. ఎందుకంటే సార్ ఈరోజు నేను చెప్పాను సార్, ఈ రిలీజన్ కానీ పొలిటికల్ క్యాస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, మన లోపల ఉన్న ఆత్మకి నేను ఏ క్యాస్టో తెలుసు సార్, నేను లోపల ఉన్న ఆత్మకి నేను ఏ కులమో ఏ మతమో తెలుసు సార్. సో నిజమైన మానవత్వం అంటే దీస్ ఆర్ ద థింగ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. నిజమైన మానవత్వం అంటే సాటి వ్యక్తికి మనం ఉన్నని చెప్పు మన వల్ల ఏం చేయగలం. ఈరోజు సార్ ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, వాట్ ఎవర్ హిందూది వాట్ ఎవర్ ఇట్ మే బి, భగవద్గీత ఎంత తీసుకోండి, ఇవన్నీ కూడా డూ గుడ్, బీ గుడ్ అండ్ గెట్ గుడ్. సో మనుషులు ఎలా క్రియేట్ చేశారు తప్ప గ్రంథాల్లో కూడా ఏమి రాస్తుందంటే మంచిగా ఉండడం, మంచి చేయడం, మంచి పొందడమే సార్. అన్ని మతాల్లో కూడా ఒకటే ఉంది. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కదా, మిమ్మల్ని మీరు ఎదగాలని కోరుకున్నారా, మీ తోటివాడు కూడా ఎదగాలని కోరుకు, ఇదే సార్ అన్ని మతాల్లో కూడా రాస్తుందంటే. భగవద్గీత తీసుకోండి, మీరు ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, మిమ్మల్ని మీరు ఎదగాలని కోరుకుని మీ తోటివాడిని ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు, మీ తోటివాడిని ప్రేమించండి. ఇదే రాసి ఉంది సార్. మనుషులు డిఫరెంట్ రకమైన ఐడియాలజీలో దీన్ని ఏదో వాళ్ళ వేలో వాళ్ళకున్న పెర్సెప్షన్ నాలెడ్జ్లో చేశారు తప్ప నిజంగా
దేవుడు గొప్పోడు సార్. మనం ఎలా ప్రేమించుకుంటామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను మీకు ఒకటే చెప్తాను. సాటి వ్యక్తిని ప్రేమించండి. ఇప్పుడు కష్టంలో ఉన్న వ్యక్తిని ప్రేమించండి. నిజంగా అదే కోరుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఈరోజు చాలామందికి జెలసీ ఉంటుంది. నువ్వు ఎలాగైతే ఎదగాలనుకుంటున్నారో పక్కన కూడా కోరుకో. దట్ ఈస్ ద బెస్ట్. అంతేగాని ఎవరి మీద ఏమొద్దు. నో సార్. ఎదుటివారిని ప్రేమించగలిగితే నీ పక్కవాడిని ప్రేమించగలిగితే చాలు సార్. మతం ఈజ్ నాట్ రిక్వైర్డ్ దిస్ ఆల్ థింగ్. సో నైస్ ఆఫ్ యూ. ఇది బాగా చెప్పారు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది మీలో. మీరు ఇలా నా స్టూడియోకి రావడం, మీ అచీవ్మెంట్స్ నేను అన్నీ చూశాను, అవి వీడియోలో పెడతాను. ఎస్ సార్. అండ్ మీరు చేస్తున్న సర్వీస్ అనాలో లేదంటే ఉద్యమం అనాలో, అది నిర్వాధికంగా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యే వరకు మీరు పరిగెడుతూనే ఉండండి. మంచి చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కబుర్లు చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్న సమాజంలో. మీరు స్వచ్ఛంగా చేయాలని కోరుకున్నా. అండ్ లాస్ట్లో మీరు చెప్పారు కదా, సో దెర్ ఇస్ నో రిలీజన్, నో క్యాస్ట్ టు ద సోల్ అని. ఎస్ సార్. ద ప్యూర్ అండ్ హెల్దీ సోల్తో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.